గ్రామీణ వైద్య వృత్తిని నమ్ముకొని ఈ వృత్తిలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న గ్రామీణ వైద్య వ్యవస్థని నిర్మూలించాలని కొన్ని టీఎస్ఎంఎస్సి దాడులు మా మీద లేని అభియోగాలు మోపి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన మందులను మేము చేసినా కానీ అది నేరంగా భావించి వాళ్ళు అక్కడ వీడియోలు తీసి వాళ్ళు వేసిన ఇంజక్షన్లు డస్ట్బిన్లో ఉన్న వేస్టేజ్ని కూడా మా మీద రుద్దుతూ ఇది ఒక నేరంగా పరిగణించి గ్రామీణ వైద్య వ్యవస్థని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ 24వ మహాసభ జరపడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన మంత్రులను కూడా వాళ్ళ సమక్షంలో మా ఆవేదన తెలియజేసి, ఎందుకంటే భవిష్యత్తులో ప్రాథమిక వైద్యం మాత్రం మేము చేస్తాం. ఫండమెంటల్స్ మాకు గత ప్రభుత్వం మాకు ఇచ్చింది, 2 ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. వాటి ద్వారా మాత్రం మేము చేస్తున్నాం. ఎందుకంటే దాంట్లో కూడా ఒక అంశం ఉంది. ఎందుకంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన మందుల్ని వాళ్ళ దగ్గర ఏరు కాబట్టి రాసి మనకు పంపిస్తే ఆ ఇంజక్షన్లన్నీ మా గ్రామాల్లో మీరు చేసుకోండి అమ్మా, ఎందుకంటే అక్కడ ఇన్పేషెంట్గా చేరితే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యయం, రోజు పోయి రావాలంటే వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది. అదే గ్రామీణ వైద్యుడు మా దగ్గర శిక్షణ పొంది ఉన్నాడు కాబట్టి ఆ శిక్షణ ద్వారా ఇంజక్షన్ వేస్తే ఆ చేసిన ఇంజక్షన్లు ఎందుకు రాశారు, ఎవరు చేశారు, ఎన్ని చేశారు అని చెప్పేసి ఒక లేని అభియోగాలని మోపి వీళ్ళందరి మీద ఒక అభద్రతా భావంతో వాళ్ళు దాడులు చేసి మరి వాళ్ళు ఎన్ని వీడియోలు తీసి వాట్సాప్లో పెట్టి వీడియోలు తీసి రికార్డ్ చేసి కేసులు బనాయిస్తారు. కాబట్టి వాటన్నిటికీ వ్యతిరేకంగా మా పోరాటమే ఈ 24వ మహాసభ లక్ష్యం. దీనికి మంత్రులు వస్తారు కాబట్టి వారి సమక్షంలో మా ఇబ్బందుల్ని వాళ్ళకి తెలియజేసి తద్వారా భవిష్యత్తులో మా ప్రాథమిక వైద్య హక్కు గ్రామీణ వైద్యులు పల్లె ప్రాంతాల్లో దీర్ఘ ప్రాంతాల్లో క్వాలిఫైడ్ వైద్యం అందరినీ ఊళ్ళల్లో కూడా మేము వైద్యం చేస్తూ మాకు తెలిసింది మాత్రం ఏ గ్రామీణ వైద్యుడి దగ్గర కూడా ఎక్కడో 1-2 మిస్టేక్స్ జరగవచ్చు. ఆ మిస్టేక్స్ని ఆధారంగా తీసుకొని గ్రామీణ వైద్య వ్యవస్థనే రద్దు చేయాలనటం మహాఘోరం. ఎందుకంటే దీని మీద చాలా అన్ని సంఘాలు కూడా సుదీర్ఘంగా పోరాటం చేశాయి, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయినా కానీ వాళ్ళ మార్పు లేదు. ఎందుకంటే ఇవాళ నాడు కోదండరామ్ సార్ కానీ, తర్వాత మహేష్ గౌడ్ గారు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ఈ ధర్నాలు చేసి ఈ గ్రామీణ వైద్య వ్యవస్థ ఉండాల్సిందే అంటే ఆ లేని అభియోగం ఏ రాష్ట్రంలో లేనిది కూడా ఈ రాష్ట్రంలో ఈ కొత్తగా తీసుకొని మా మీద ఈ రకంగా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయాలని చెప్పేసి 24వ మహాసభ ద్వారా మన గ్రామీణ వైద్యులందరికీ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ముందుగా ఈ 24వ మహాసభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి గ్రామీణ వైద్య సోదరులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షుడు బీవైరాకి, మిగతా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం. మిత్రులారా, ఈ సమావేశం జరుపుకోవడానికి ముందు ఎన్నో కారణాలు ఉన్నాయి. మనం 1986లో గ్రామీణ వైద్యుల సహాయ సంఘం స్థాపించి 95లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడే గ్రామీణ వైద్యుల సంక్షేమం కోసం ఇది పనిచేస్తుందని చెప్పాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుదీర్ఘమైనటువంటి 24 సంవత్సరాలు కూడా అదే విధంగా పాల్గొంటూ ఏ గ్రామీణ వైద్యుడికి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించి వాళ్ళకు ఉపశమనాన్ని కలగజేస్తున్నాం. కానీ రాను ఇప్పుడు మా మీద కొత్త రకమైన దాడులు తయారై మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయింది. మేము ఇది కూడా ప్రాథమిక వైద్యాన్ని అనుభవమైన వైద్యుడి దగ్గర, ఒక క్వాలిఫైడ్ దగ్గర 5 సంవత్సరాల అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకున్న గ్రామాలలో పేద ప్రజలకు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వైద్య సేవలు అందిస్తుంటే ఆ సేవలు కూడా నిలిపేయమని చెప్పడం ఇది చాలా దురదృష్టకరం. అసలు ఆర్ఎంపీ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక క్వాలిఫైడ్ వైద్య దగ్గర నుంచే వచ్చినటువంటి సంస్థ. ఆ క్వాలిఫైడ్ వైద్యుడు మళ్ళీ ఆ నేర్చుకున్నటువంటి విద్యని తన కుటుంబ పోషణ కొరకు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ వైద్యం చేసే జీవితం గడుపుతుంటే ఆ జీవితాలు కూడా గడపకుండా నిర్మానుష్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రభుత్వం మీరందరూ కూడా ఆలోచించి గ్రామీణ వైద్యుల వ్యవస్థ ఎంత ముఖ్యమో గ్రామాలను గమనించి తప్పకుండా మాకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి 428, 429 జీవో అనేది కంటిన్యూ చేసి మాకు అప్పుడు 70% ట్రైనింగ్ అనేది మిగతా వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వారి సర్టిఫికేట్ ఇచ్చి చట్టపరమైనటువంటి వైద్యం గ్రామాల్లో చేసుకొని ఈ పోలీస్ ఆరాన్ని తప్పించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.